నమస్తే అండి. నేను మీ సౌజన్య వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో పూరీలు ఫ్లఫీగా పొంగుతూ ఇంకా సాఫ్ట్‌గా రావాలంటే ఎటువంటి టిప్స్ పాటించాలో చెప్పబోతున్నాను. ఈ టిప్స్‌తో పూరీలు ఎప్పుడు చేసినా పొంగుతూ వస్తాయి. అలాగే పర్ఫెక్ట్ పూరికి కానీ, చపాతీకి కానీ పిండి ఎలా కలపాలో కూడా చూద్దాం. ఇంకా కుక్కర్‌లో తేలికగా హోటల్ స్టైల్ పూరీ కూర ఎలా చేయాలో కూడా చూసేద్దాం. మరి ఇన్ని బంపర్ ఆఫర్‌లు ఉన్న ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ దాకా చూసి ఆ ప్రో టిప్స్ ఏంటో తెలుసుకోండి. ముందుగా ఒక గిన్నెలో 3 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మీరు ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళని పొయ్యండి. తరువాత సగం కప్పు నీళ్ళని పక్కకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పిండిని ఇలా రోల్ చేస్తూ మిగిలిన అరకప్పు నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి. చపాతీ అయినా పూరీ అయినా పిండి కలిపేటప్పుడు గోధుమ పిండిలోని గ్లూటెన్ని రిలీజ్ చేయాలి. అప్పుడే సాఫ్ట్‌గా వస్తాయి. కాబట్టి దాన్ని బాగా నీట్ చేస్తూ కలిపితే గ్లూటెన్ రిలీజ్ అయ్యి పిండి సాఫ్ట్‌గా వస్తుంది. మొత్తం పిండిని కలపటానికి నాకు 1.5 కప్పుల నీళ్లు పట్టాయి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి సగానికి నీళ్లు తీసుకోండి. అది పర్ఫెక్ట్ కొలత. చూడండి, పిండిని వేళ్లతో ఇలా నొక్కితే సాఫ్ట్‌నెస్ తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన ఉంచండి. తరువాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి నూనెని కాగనివ్వండి. ఈలోగా కూరని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 8 నుంచి 10 ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 8 నుంచి 10 ఇలా చీలికలుగా కట్ చేసుకోండి. మనం కూరలో వేరే కారం వాడం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి. లేకపోతే కూర తీయగా వచ్చేస్తుంది. ఇప్పుడు 4 బంగాళదుంపల్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించండి. తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేయండి. ఇవి బాగా వేగాక ఉల్లిపాయ తరుగు కూడా వేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి. తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలిపి ఇందులో 2 కప్పుల నీళ్లు పొయ్యండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇది ఉడికేలోపు మనం పూరీలని ప్రిపేర్ చేసుకుందాం. నానిన పిండిని మరొక్కసారి బాగా నీట్ చేయండి. ఇప్పుడు ఇందులోంచి ఒక చిన్న ఉండని తీసుకొని దానికి పిండిని అద్దుతూ ఇలా పూరీలను చేసుకోండి. పూరీ సైజ్ కడాయి కంటే పెద్దగా ఉన్నా లేదా మరీ పలుచగా ఒత్తినా పూరి పొంగదు. కాబట్టి కొంచెం మందంగా చిన్న చిన్న పూరీలు చేసుకోండి. మనం చేసే పూరీలు పొంగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా. చూడండి, చేసే పూరి ఈ మాత్రం మందంగా ఉండాలి. అలాగే కడాయి కంటే పూరి సైజ్ చిన్నగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసి వేయించండి. వెయ్యగానే పూరి పైకి తేలుతూ ఉంటే అది చక్కగా పొంగుతుంది అని అర్థం. దాన్ని చట్రంతో ఇలా నెమ్మదిగా ఒత్తుతూ పొంగించి వెంటనే తిప్పేయండి. తరువాత వేయించుకోండి. ఇలా చేస్తే పూరీలు పర్ఫెక్ట్గా పొంగుతాయి. పూరీలు వేయించడానికి ఆయిల్ హీట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉన్నా లేదా కావలసినంత వేడి లేకపోయినా పూరీలు పొంగవు. కాబట్టి మీరు పూరీని కాల్చేటప్పుడు ఆయిల్ హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. అలాగే పూరీలు ఒక్కరే చేసేట్లయితే కనుక పూరీ పిండిని ఆరిపోకుండా మూత పెట్టుకుంటూ చేసుకోండి. అలాగే పూరీలన్నీ ఒకేసారి ఒత్తుకుని కాలిస్తే పిండి ఎండిపోయి అప్పడాల్లా వస్తాయి. కాబట్టి పూరీ చేసిన వెంటనే కాల్చేయండి. ఇద్దరు చేసేట్లయితే కనుక ఒకరు వత్తి చేస్తే ఇంకొకరు కాల్చండి, తేలికగా అయిపోతుంది. ఇలాగే పూరీలన్నింటినీ కాల్చుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. పూరీలని పిండితో ఒత్తితే కడాయిలో నల్లగా పిండి పేరుకుంటుంది. కాబట్టి కుదిరితే ఆయిల్తో ఒత్తుకోండి. అప్పుడు ఆయిల్లో నల్లటి ట్రేసెస్ రాకుండా ఉంటాయి. ఆయిల్ హీట్ ఎక్కువైనా తక్కువైనా పూరీలు ఎలా వస్తాయో కూడా మీకు చూపిస్తానో చూడండి. ఆయిల్ హీట్ ఎక్కువైతే పూరి పొంగదు. ఇలా ముందే బబుల్స్ వచ్చేస్తాయి. అలాగే కలర్ కూడా తొందరగా మారిపోతుంది. కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టి హీట్ నార్మల్ అయ్యాక కాల్చుకోండి. అలాగే ఆయిల్ తక్కువగా ఉంటే పూరి ఫస్ట్ ఇలా మునిగిపోతుంది, పొంగదు, కలర్ రాదు. కాబట్టి ఆయిల్ కరెక్ట్ హీట్ వచ్చే వరకు ఆగి వేయించుకోండి.
అంతే, ఈ టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ పూరిని ఆస్వాదించొచ్చు. ఇప్పుడు కూర కోసం కుక్కర్ మూత తీసి కవ్వంతో కొద్దిగా ఇలా మ్యాష్ చేసుకోండి. తరువాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని బంగాళదుంప మిశ్రమంలో కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఉంటే కొద్దిగా కొత్తిమీర జల్లుకోండి. అంతే, కుక్కర్లో తేలికగా పూరి కూర కూడా రెడీ. ఇక ఆస్వాదించండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా పూరీలు పొరలు పొరలుగా పొంగుతూ ఉన్నాయో. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో నాతో పంచుకోండి. అలాగే ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.